అయితే ఈరోజు ఒక 2 శ్లోకాల్లో మీకు బాగా శ్రద్ధ పెట్టి వినండి. భగవద్గీతలో చెప్పినవి. ఆ 2 కూడా మీకు నేను ఇప్పుడు మాట్లాడిన దానికి పూర్తి సంబంధంతోనే ఉంటాయి. అది అర్థమైతే అప్పుడు ఎప్పుడు ధ్యానం బాగా కుదురుతుంది, ఎప్పుడు దైవంతో సంబంధం ఏర్పడుతుంది, ఎప్పుడు మనసు లోపల శక్తి కేంద్రం లయమవుతుంది, ఎప్పుడు మనం పూర్తిగా మనం లోపల నుంచి ఆత్మజ్ఞానాన్ని పొందుతాము, ధ్యాన సిద్ధిని పొందుతాము, ధ్యాన సిద్ధి ద్వారా ఇంకా అనేక వాటిని మనం ఎలా పొందుతాము అనేది మీరు ఇప్పుడు వినేదాన్ని బట్టి అర్థం చేసుకోగలుగుతారు. అలా వినండి. ఓపిక ఉండలేదు ఇప్పుడు. అంటే దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు, బయట వాళ్ళకి అసలు ఓపిక ఉండట్లేదు. ఏం చెప్పబోతున్నాను, ఏం చెప్తాను అది పూర్తి అయ్యేసరికి అందులో ఏం చెప్పడం జరిగిపోద్ది, దాని తర్వాత ఇంకా ఏం తెలిసిద్ది అనేంతవరకు కూడా వినే ఓపికలు ఉండలేదు చాలామందికి. ఇక అలా ఉన్నప్పుడు ఇంకా వాళ్ళకి ఏం సాధిస్తారు, ఏం ధ్యాన సిద్ధులు పొందుతారు, ఎన్ని వందల సార్లు తిరిగినా సరే ఆ నిలకడ కూడా